మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటుంది శృతి. తల్లిదండ్రుల తర్వాత ఆచార్యుడికి అంత స్థానం ఇచ్చింది. అంటే గురువు యొక్క ఆవశ్యకత, గురువు యొక్క విలువ చెప్తుంది. గురువు అంటే స్కూల్లో పాఠాలు చెప్పిన వాళ్ళు, మన లౌకిక విద్యకి తోడ్పడిన వాళ్ళు, సామాజికంగా గురువులైన ఆధ్యాత్మిక పరంగా ఒక మనిషి యొక్క ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్ళి దైవాన్ని చూపించగలిగే వ్యక్తి గురువు. అసలు గురువుని మనం గుర్తించడానికి 3 విషయాలు: శృతి, స్మృతి, శిష్టాచారం. వేదాలు, వేదాంగ ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, అలాగే మన ధర్మం ఏంటి, మన ఆచారం ఏంటి అనేటువంటి ఆచరిస్తూ ఆచరింపచేసేటువంటి శిష్టాచార్యులు. ఈ 3 మనకి ముఖ్యం. మనం ఒక గురువుని గుర్తించడానికి, ఒక గురువు నుంచి పొందడానికి అర్హమైనవి. మన గురువు గారు మనకి వేద సంబంధాన్ని, వేదాల్లో ముఖ్యమైనటువంటి రుద్రాలు లాంటివి, అలాగే పురాణ ఇతిహాసాలకు సంబంధించినటువంటి దేవి మహత్యాలు, అలాగే మనం నిత్యం ఆయన తపన పడేటువంటి ఎలా ఉండాలి, ఎలా జీవించాలి. మనం ఒక లలితా సహస్రంలో కానీ, విష్ణు సహస్రనామంలో కానీ ఒక్కొక్క నామాన్ని తీసుకుంటే వాటిని మనం ఎలాగ మన అంతరాత్మగా మార్చుకోవాలి అనే విషయం మీద నిరంతరం చెప్తూనే ఉంటారు ప్రతి క్లాస్లో. అటువంటి గురువులు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటారంటే మనకు చాలా ఆనందదాయకమైన విషయం. నేను మామూలుగా వీడియో పెట్టేవాడిని, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల నేను వాయిస్ మెసేజ్ మాత్రమే పెడుతున్నాను. గురువు గారికి జన్మదిన శుభాకాంక్షలు, నా నమస్కారాలు. గురువుగారి కుటుంబం, గురువుగారు అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఆ భగవత్ కృపకు పాత్రయి సంపూర్ణ ఆయుష్తో, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆ పరమేశ్వరుని, పరమాత్మని వేడుకుంటూ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. గురుగారు, దిస్ ఇస్ ఫర్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ డన్ ఫర్ మీ అండ్ ఫర్ ద పీఠం. మై అట్మోస్ట్ గ్రాటిట్యూడ్. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం జన్మజదుఃఖవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. దేవమునిప్రవరార్చితలింగం కామదహనకరుణాకరలింగం రావణదర్పవినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. సర్వసుగంధసులేపితలింగం
बुद्धिविवर्धनकारणलिङ्गम् सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कनकमहामणिभूषितलिङ्गं पणिपतिवेष्टितशोभितलिङ्गम् दक्षसुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारशुशोभितलिङ्गम् గురువుగారు నమస్తే అండి. గురు పూర్ణిమ శుభాకాంక్షలు మీకు. నేను మీ పరిచయానికి ముందర ఎప్పుడు దేవి మహాత్మ్యం కానీ రుద్రం కానీ నేర్చుకుంటానని ఎప్పుడు ఊహించలేదు. అసలు అది కలలో కూడా ఊహించిన విషయం. అది నిజమైంది కేవలం మీ మూలానే. ఇదంతా మీ దయ. అమ్మవారు మాకు ఈ అవకాశాన్ని మీ ద్వారా కల్పించినందుకు నాకు చాలా 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 ఆనందంగా ఉంది. నేను ఎప్పుడూ మీకు కృతజ్ఞురాలు నా విషయంలో. నేను అమ్మవారికి ప్రార్థన చేసుకుంటాను, మీకు ఎప్పుడూ ఆయురారోగ్యాలు సిరి సంపదలు ఇవ్వాలని. అలాగే మన కళ అయిన పీఠం కన్స్ట్రక్షన్ జరగాలని, తొందరగా మొదలవ్వాలని అమ్మవారిని కోరుకుంటూ మళ్ళా గురు పూర్ణిమ శుభాకాంక్షలు గురువుగారు. నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆదినాథసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. పూజ్యులైన గురువుగారికి గురు పూర్ణిమ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మీ పాదపద్మాలకి వినయంగా నమస్కారం చేసుకుంటూ, నేనేం చెప్పదలుచుకున్నాను అంటే, సాక్షాత్తు గురువు అంటే ఆ భగవంతుడే. ఆ భగవంతుడే మీ రూపంలో వచ్చి మాకు జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడని నా నమ్మకం గురువుగారు. ఈ భౌతిక శరీరమే నేను అనుకుంటూ ఇన్నేళ్ళు గడిపేసిన తర్వాత ఒక్కసారి మనసారా పరమాత్మ చరణాలను ఆశ్రయించిన మాత్రం చేతనే మీ కృప లభించేటట్టు ఆ ఈశ్వరుడు మాకు అవకాశం ఇచ్చాడు. ఆ భగవంతుని ఆశీస్సులు ఉన్నాయంటానికి సాక్ష్యమే గురువు. మీ అపారమైన ప్రేమ, క్షమించే గుణం, బుద్ధి చెప్పడం, మమ్మల్ని జ్ఞాన మార్గంలో ఆ పరమాత్మని చేరడానికి మీరు చేసే ప్రయత్నం గురుదేవో భవకి సాక్షాత్తు నిదర్శనం. ఈ గురు పరంపర ద్వారా లభించిన ఈ జ్ఞానాన్ని సనాతన ధర్మ పాలనకి ఉపయోగపడేలాగా కృషి చేస్తానని ఆ పరమేశ్వరుడు మీకు ఆయురారోగ్యాలు ఇచ్చి మా అందరినీ ఈ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళేలాగా శక్తినివ్వాలని కోరుకుంటున్నాను గురువుగారు. ఇంకొకసారి గురు పూర్ణిమ శుభాకాంక్షలు. Happy Guru Purnima, Guru Garu. I'm so glad I found this spiritual path through Peetam. Thank you so much for this opportunity. Wish you happy birthday, Guru Garu. Thank you for everything. రమేష్ గారు, విష్ యూ హ్యాపీ బర్త్డే అండి మీకు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హ్యాపీ గురు పౌర్ణిమ గురువుగారు. మీ దగ్గర నేను దేవి మహత్యం క్లాస్ జాయిన్ అయ్యాను. తర్వాత మీరు నాకు లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం, హనుమాన్ చాలీసా, ఖడ్గమాల, లలితా సరస్వతి, సౌందర్య లహరి అన్నీ నేర్పించారు. మీకు కృతజ్ఞతలు గురువుగారు. థ్యాంక్ యూ. మీ క్లాస్లో ఏ క్లాస్లో జాయిన్ అయినా కూడా నాకు ఏదో ఒకటి నేర్చుకుంటాను నేను లైఫ్లో. ఇప్పుడు నా
ఇంటర్నల్గా క్లీన్గా ఉండాలని చూస్తున్నాను. లలితా సహస్రనామం చదువుతున్నాను. కానీ మీ గురువు శిష్యురాలుగా మేము వచ్చి సపోర్ట్ చేయలేకపోతున్నాను. నేను అందుకు చాలా బాధపడుతున్నాను. నేను హెల్త్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నాను. థ్యాంక్ యూ గురుగారు ఫర్ ఆల్ యూ డూ. థ్యాంక్ యూ వెరీ మచ్. గురు బ్రహ్మ గురు విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హ్యాపీ బర్త్డే గురుగారు. అమ్మవారు మీకు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఎప్పుడు చల్లగా ఉంచి అందరికీ ఇంకా ఇంకా ఎంతో మందిని ముందుకు తీసుకెళ్లేలాగా మన సనాతన ధర్మం అందరికీ పరిచయం చేసేలాగా దీవించాలని కోరుకుంటున్నాం. విష్ యూ హ్యాపీ బర్త్డే గురుగారు. ఎంతోమందికి మీరు ఇంకా మార్గదర్శకం అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం మీరు ఎందుకు చెప్పారో తెలియదు కానీ హనుమాన్ చాలీసా గురించి రాస్తున్నప్పుడు ఐ కంప్లీటెడ్ హ్యాడ్ ఏ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ విత్ ఇన్ మై సెల్ఫ్. ఐ డోంట్ నో మీరు అది ఫర్ వాట్ పర్పస్ యూ టోల్డ్ ఆర్ యూ ఆస్క్ మీ టు రైట్ ఇట్, బట్ దట్ బ్రాట్ డౌన్ ఏ కంప్లీట్ చేంజ్ ద వే దట్ ఐఎమ్ థింకింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. Wish you a very happy birthday, Guru Garu. Thank you for sharing all your wisdom with us, and may your teachings always inspire us in our life journey going forward. Thank you so much for everything, Guru Garu. Thank you. నమస్తే గురుగారు. హ్యాపీ బర్త్డే అండి. గురువు అంటే అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే దీపాన్ని వెలిగించేవారు. అలా మీరు వెలిగించిన జ్ఞాన దీపం నా లైఫ్లో ఎప్పుడు వెలుగుతూ ఉండాలి, వెలుగుతుంది అని చెప్పి ఆశిస్తున్నాను. అలానే మీ మహాసంకల్పం ఏదైతే ఉందో టెంపుల్ కన్స్ట్రక్షన్, అది త్వరగా నెరవేరాలి. మీరు అనుకునేటట్టు సేవలు, అలంకారాలు, ఈవెంట్స్ అవన్నీ అందరం కలిసి చేసుకోవాలి అని చెప్పి అమ్మవారిని రోజు ప్రార్థిస్తున్నాను. ఆల్సో మీరు తీసుకున్న విశ్వ కళ్యాణ మహాయజ్ఞం అది కూడా నిర్విఘ్నరంగా జరగాలి. అందరి ఇళ్లలో లలితాదేవి ఉండాలి. మన సనాతన ధర్మం ముందుకు వెళ్ళాలి. ఆ లలితాదేవిని కోరుకుంటున్నాను. అలానే మీ కైలాస ట్రిప్ సేఫ్గా హ్యాపీగా జరగాలి అని ఆ శివయ్యని ప్రార్థిస్తూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ.